హలో నమస్తే, నేను మీరవలి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మేము ఏం కర్రీ వండుతున్నామంటే చికెన్ కర్రీ పూరీలు. చాలామందికి చికెన్ కర్రీ పూరీలు అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఇప్పుడు మేము ఎలా చేస్తున్నామో మీరు కూడా చూడండి. పూరీలు చికెన్ ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సరేనా? మేము ఎలా చేస్తున్నామో కూడా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి. అమ్మ ఒకసారి హాయ్ చెప్పు అందరికీ. హాయ్. ఓకే, స్టార్ట్. సో చికెన్ ఫస్ట్ ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. మంచి కానీ లత్తలేవానే నాకు రావు అబ్బో. అట్నే వేసేస్తావా మిర్చి మొత్తం? కొత్తిమీర ఇప్పుడే ఎత్తావా? కట్ చేసుకొని పెట్టుకుంటాను. అన్నీ ఫస్టే కట్ చేసి పెట్టేస్తే వంట తొందరగా అయిపోతుంది. బాగా హీట్ అయితే ఈ మట్టి పాత్ర ఏం కాదు కదా. బాగా హీట్ అయితే ఈ మట్టి పాత్ర ఏం కాదు కదా. కొంచెం పగులుతుంది. అమ్మ ప్రయోగం చేస్తున్నామా అమ్మ? ఇప్పుడు ప్రయోగం చేస్తున్నాము. ఒకటి మట్టి పాత్ర కూర అనడం. భయమో భయం, ఇది అయ్యేదాకా భయం కదా కొద్దిగా. సో మనం ఇట్లా వండాక అప్పుడు వండుకోండి మీరు కూడా. ఎందుకంటే స్ట్రాంగ్ ఉందో లేదో నాకు కూడా తెలియదు. కొంచెం ఆయిల్ పోసుకుంటే మెల్లగా అది దాని ఎంత ఆ చికెన్ లేకుండా ఫస్ట్ అల్లం వేస్తే ఆ చికెన్ స్మెల్ వస్తుంది. కొద్దిసేపు అయితే అయింది, ఉడికిందో లేదో. బాగానే ఉడుకుతుంది. ఇదంతా కరిగిపోతుంది ఇక వేడికి. ఏం కాదు. ఓకే, టమాటా వేస్తే ఉప్పు అంత తెలియదంటావు. ఏ టమాటాలు వేయి, కారం పొడి వేయి. ఏం సాంగ్ అమ్మా అది? గిర్రల బండి ఏదో వాడినావు కదా. చాలా కనపడి ఇస్తున్నామా? మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు వాసన వస్తుంది మంచిగా. తొందరగా అయిపోయింది చికెన్ వండు ఈ పాత్రలో. మీరు కూడా ఈ పాత్రలో వండుకోండి. ఇక చాలా టేస్ట్గా ఉంటుంది కావచ్చు. చూద్దాం. బాగుంటుంది బాగుంది. సో మనకు సూప్ ఎంతవరకు కావాలో అంతవరకే వాటర్ పోసుకుంటే సరిపోతుంది. మేమైతే కొంతవరకే చాలనుకుంటాం. సూప్ బాగుంటే కూడా ఎక్కువ తినాలనిపించదు, మీడియంలో ఉండాలి సూప్.
ధనియాల పౌడరా? మసాలా ఇదేంటి మసాలాదా? ముందుగా దంచి పెట్టుకున్న మసాలా పౌడర్. సో ఇది కూడా కొంత వేసుకోవాలి. అమ్మ ఎక్కువైతుంది మా ఎక్కువైతే వద్దు. మధ్యలో ఇట్లా టేస్ట్ చూడాలన్నా అమ్మ. సరే ఓకే అయిపోయింది కూర. సో చికెన్ కర్రీ వండడం అయిపోయింది. ఇప్పుడు పూరీలు చేస్తున్నాం. నెక్స్ట్ పూరీలు సూపర్ చాలా మంది ఇష్టమే కదా. సో చాలా బాగా ఉడికిపోయింది, మంచిగా వచ్చింది టేస్ట్ కూడా. ఏంటంటే పూరీలు తయారు చేసుకుందాం, సరేనా? చలు అమ్మ ఎన్ని పూరీలు చేస్తానవే? కిలో పిండి. కిలో పూరీలు అయితే లెక్క పెట్టు. మేము చేస్తే ఎక్కువనే అయితే చేస్తే నేను పెద్ద పెద్ద చెప్తా. మేము చేస్తే ఎక్కువనే అయితే పూరీలు. మేము చేస్తే పూరీలు అదేస్తే రొట్టెలు. మేము చేస్తే పూరీలు అదేస్తే రొట్టెలు. ఒక్కొక్క పూరి ఇంత పెద్దగా వస్తుంది. మనం అమ్ముతలేం కదా బాబా, తినడానికే కదా. అంటే అమ్మితే చిన్నగా చేయాలి అమ్మ. తినడానికి అయితే పెద్ద పెద్దగా చేసుకోవాలి ఇంట్లో మనం. కాబట్టి చేసుకోవచ్చు. అట్లా మీరు మాత్రం చిన్నగానే చేసుకోండి, మేమైతే పెద్దగానే చేసుకుంటాం. మీరు ఒకరు తినాలనుకుంటే మాత్రం పెద్దగా చేసుకోండి. ఇది మాత్రం నేనే తినాలి. నూనె వేడి కాలేదా పాప? మరి ఏమన్నావు? ఇంతకుముందు అమ్మ పాట పాడింది తెలుసానే? ఏం పడవనా అమ్మ? నేను ఎట్లా చెప్తా అమ్మా? మంచిగా ఉంది. ఎయ్ రాదు ఎలా? ఏం చేస్తుంది అమ్మ? నలుగుకనా? అవునే. ఎట్లుందో చెప్పిగా. చాలా బాగుంది. సూపర్ ఉందా? సో మంచిగా ఉడికిందట కూర, మంచి టేస్ట్ ఉందంటుంది మా అమ్మ. మీరు కూడా ఇలా వండుకోండి, చాలా బాగుంటుంది. మట్టి పాత్రలో కోడి కూర, అలాగే పూరీలు. తిను మా మొక్క తిను.
వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అంటే కంపల్సరీ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఓకే, బాయ్. బాయ్.